విజయవాడ దుబాయ్ విమానం ఎప్పుడు అక్కడికి సర్వీసులు వస్తే ఏ దేశానికైనా తేలిగ్గా చేరుకోవచ్చు. విజయవాడ విమానాశ్రయానికి 2017 అంతర్జాతీయ హోదా వచ్చినప్పటి నుంచి దుబాయ్కి కనీసం ఒక్క సర్వీస్ అయినా నేరుగా ఇక్కడి నుంచి నడపాలంటే విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. విజయవాడ నుంచి దుబాయ్కి సర్వీసులు ఆరంభిస్తే సింగపూర్ కంటే ఎక్కువ రద్దీ ఉంటుందని అధికారిక సర్వేలో తేలింది. ఈ మేరకు 2.5 లక్షల మందికి పైగా దుబాయ్ సర్వీస్ కోటేశారు. అయినా ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. విజయవాడ నుంచి దుబాయ్కి సర్వీసులు ఆరంభిస్తే ప్రపంచంలోని అనేక దేశాలతో నేరుగా అనుసంధానం అయినట్టు. ప్రధానంగా అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి నగరాలతో పాటు చైనా, ఆస్ట్రేలియా, లండన్, ప్యారిస్ సహా ఎక్కడికైనా అత్యంత తేలిగ్గా చేరుకోవచ్చు. ప్రస్తుతం మంగళ శనివారంలో షార్జాకు ఒకే ఒక్క సర్వీస్ నడుస్తోంది. నవంబర్ 15 నుంచి సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి మంగళ, గురు, శనివారాల్లో సర్వీసులు ఆరంభం కాబోతున్నాయి. వీటితో పాటు దుబాయ్కి సర్వీస్ నడిపితే ఏటా లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. విజయవాడ విమానాశ్రయం నుంచి 2014-15లో 2.31 లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా సర్వీసులు పెంచడంతో 18-19 నాటికే 12 లక్షల మార్కు దాటింది. మధ్యలో 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో విమానాశ్రయం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. నిత్యం 60కి పైగా తిరిగే విమాన సర్వీసులు 24కి తగ్గించేశారు. దీంతో గణనీయంగా ప్రయాణికులు తగ్గిపోయారు. ప్రస్తుతం రోజుకి 4,000 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం 2025-26లో ప్రయాణికుల సంఖ్య 15 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ నుంచి దుబాయ్కి విమాన